తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఓకే. అప్పలరాజు గారు సంవర్ధక శాఖ మంత్రి, పశువుల మంత్రి ఎట్లా అయిపోయాడు? గౌతు శిరీష గారు పదే పదే పశువుల మంత్రి అంటూ వ్యంగ్యంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. నాకు అమ్మాయిని చూస్తే యాక్చువల్గా చాలా జాలేస్తుంది. ఎందుచేత జాలంటే నా పొలిటికల్ కెరియర్ జస్ట్ ఏ స్పాన్ ఆఫ్ 7 years. అపోజిషన్లో 2 years, అధికారంలో 5 years. వాళ్ళ పొలిటికల్ కెరియర్ అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు నియరింగ్ అబౌట్ 65 years వాళ్ళు ఇక్కడ రాజకీయాలు చేశారు. 65 సంవత్సరాల్లో వాళ్ళు సాధించలేనటువంటి రేర్ ఫీట్స్ నేను సాధించగలిగాను. నేను అంతే వాళ్ళకి అసూయ. లేకపోతే పశువుల మంత్రి, నేను పశువు ఏంటంటే నాకు అర్థం కాదు. నేను స్టేట్ ర్యాంక్ సంపాదించినటువంటి వాడిని. పెద్ద పశువు మళ్ళీ మామూలు జస్ట్ నేను స్టేట్ ర్యాంక్ సంపాదించి ఇదే వాళ్ళ నాయకుడు అంటే వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి చేతి అవార్డు తీసుకున్న వాడిని. ఎంబీబీఎస్ చదివాను, ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్ సంపాదించిన వాడిని. ఐఎమ్ ది ఎండి చదివాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను. ఐఎమ్ ది యంగెస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. నాకున్న నేను ప్రాక్టీస్ చేసినప్పుడు వీళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉండేప్పుడు నా దగ్గర జాయిన్ అయినప్పుడు పేషెంట్ పరామర్శించడానికి వచ్చేవాడు ఆయన. అప్పుడు కూడా నేను ఎప్పుడు ఆయన హాస్పిటల్కి వస్తే వెళ్ళాల్సిన అవసరం నాకు అంటే నా పని నాది. ఆయనకి ఈరోజే కాదు, నేను హాస్పిటల్ పెట్టిన నర్సింగ్ హోమ్ పెట్టినప్పుడు కూడా ఆయనకి రండి సార్ రిబ్బన్ కట్ చేయండి అని అడిగితే ఆ రోజు కూడా ఆయన రాలా. ఆయన మొదటి నుంచే ఉంది. మరి ఆయన పెద్ద ఆయన కానీ నాకు అర్థం కాదు అది. అంటే ఎక్కడ తేడా ఎక్కడ వచ్చింది? అంటే పొలిటికల్ వైరమేనా, ఇది ఇంకేదో ఉందా? మాది పొలిటికల్ ఫ్యామిలీ. మా అన్నయ్య సర్పంచ్ మా ఊర్లో. అది కూడా గతంలో ఆయన మా అన్నయ్య తెలుగుదేశం పార్టీకి సానుభూతి పడుగానే ఉండేవాడు. అంతే. అంటే అప్పుడు ఆయన శివాజీ గారి మనస్తత్వం అలా ఉంటుంది అంతే. అంతే. కాబట్టి ఆవిడ మాట్లాడేటటువంటి మాటలకి నేను చెప్పే సమాధానం ఒకటి. నేను ఎప్పుడు డాక్టర్గా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పుకుంటాను ఒక మాట. హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది, నా ఇల్లు ఎక్కడ ఉంటుంది. హాస్పిటల్ నుంచి నేను ఇంటికి బయలుదేరేప్పుడు అంటే రాత్రి 12కు 1 గంటకు బయలుదేరేప్పుడు అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. నేను ఆగి స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసి వెళ్ళిపోతాను. అక్కడక్కడ ఆవులు అడ్డంగా వస్తాయి, ఆగి లేకపోతే పక్కకు తీసుకొని వాటిని దాటుకొని వెళ్ళిపోతాను. మరికొంత దూరం వెళ్తే కుక్కలు అరుస్తూ ఉంటాయి నన్ను చూసి, కారులో నుండి ఉంటాను. ఆ కుక్కలకి ఆగను నేను వెళ్ళిపోతూ ఉంటాను. కుక్కలు అరుస్తూ వెంటబడతా ఉంటాయి, వెంటబడితే ఆగిపోతాయి. బట్ అల్టిమేట్లీ నా గోల్ మాత్రం నేను రీచ్ అవుతాను. ఇలాంటి కుక్కల గురించి ఆలోచించేటటువంటి ఆగిపోయేటటువంటి మనస్తత్వం నాది కాదు. ఓకే. ఆవిడేమో మిమ్మల్ని పశువు ఉంటుంది, మీరేమో కుక్క అంటున్నారు. సరిపోయింది రెండు. ఆవిడ నేను కుక్కనలేదు. మళ్ళీ చెప్తా ఉన్నాను కదా, ఆవిడ నేను కుక్కనలా. ఆవిడ మాటలు ఎప్పుడన్నా మీరు చూసారా? నాకు అర్థం కాదు అసలు. వాట్ ఈస్ షీ? నా చదువు ఏంటి, నా క్వాలిఫికేషన్ ఏంటి, అసలు ఆవిడ చదువు ఏంటి, ఆవిడ భాష ఏంటి? మనం ఎవరి మీదైనా అంత తీవ్రంగా ఎందుకు విరిచిపడతాం? వాళ్ళ మీద మనకి ఏదైనా వ్యక్తిగత ద్వేషం ఉండాలి, లేదా మన ఫ్రస్ట్రేషన్ ఉండాలి, మన చేతకాంది ఆడెవడో చేస్తుండాలి. ఇదే కదా పాయింట్. సో